ఈరోజు మిమ్మల్ని అందరూ కలిసి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా నేను రాజకీయాల్లో పార్టీలు మారుతానని, వివిధ పార్టీల్లో చేరుతానని కొంత వార్తాపత్రికల్లో కానీ, వార్తల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ నేను మా కుటుంబం తరఫున, నా తరఫున మీ అందరికీ ఒకటే విన్నవించుకోదలుచుకున్నాను. మా బంధువుల ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఈరోజు నా తరఫున మా కుటుంబం తరఫున మీకు తెలియజేసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే మాకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో, మా అన్నకు కానీ, మా కుటుంబానికి కానీ ఉన్నటువంటి బంధం ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా బంధం, అనుబంధం గురించి తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మా కుటుంబం ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. మాకు రాజకీయాలతో సంబంధం లేకుండా మా కుటుంబానికి, వారి కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. వాటిని మీరు దయచేసి నమ్మకండి, ఎక్కడ ప్రసారం కూడా చేయొద్దని మిమ్మల్ని అందరినీ నా తరపున మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, సంబంధం మాకెంతో గొప్పగా ఉంటుంది. మాకు గతంలో కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు రాజశేఖర రెడ్డి గారు కలిసి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళి 2 సార్లు ఈ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని మరణించిన తర్వాత ఆయన కొడుకును కానీ, ఆయన కుటుంబాన్ని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో మనమంతా చూసాం. రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఎంత గొప్ప పని చేసి పెట్టాడో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏ విధంగా మేలు చేశాడనే విషయం కూడా మీకు తెలుసు. అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మరణం వెనుక ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చకుండా ఆయనపైనే ఎఫ్ఐఆర్లో కేసు పెట్టడం జరిగింది, ఆయన పేరు చేర్చడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడు, దానికి రాజశేఖర రెడ్డి గారు తోడ్పాటు అందించాడనేటువంటి ఆలోచనలతో, భావనతో మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. మరి ఆ విధమైనటువంటి పార్టీ జరిగినటువంటి సంఘటనలు, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేక మరి వందలాది మంది ప్రజలు గుండెపోటుతో కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, అనేక రకాలుగా ప్రాణాలు వదలడం జరిగింది. అటువంటి వారిని రాజశేఖర రెడ్డి వారసుడుగా, ఆయన కుమారుడుగా ఓదార్చాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఎంత ఉందనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అటువంటి కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన కుటుంబం పైన. కానీ రాజశేఖర రెడ్డి గారి నిబంధత ఏ విధంగా అయితే ఉందో అదే అంతకు రెట్టింపు జగన్మోహన్ రెడ్డి గారిలో నమ్మినటువంటి వారికి మేలు చేయాలా, నమ్మినటువంటి వారిని ఆదుకోవాలా అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు
కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించినా కూడా, వారి బెదిరించినా కూడా, కేసులు పెట్టినా కూడా ఏమాత్రం నిలవకుండా, వెనకడుగు వేయకుండా ప్రతి కుటుంబాన్ని కలిసి ఓదార్చి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పినటువంటి మాట ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆర్థికంగా కూడా ఆదుకోవడం జరిగింది. దానికి దగ్గర ఉండి మేమందరం ఆయన వెంట నడిచినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మరొకసారి వారి కుటుంబం పైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వచ్చే విధంగా కచ్చగట్టి ఆ కుటుంబాన్ని కూడా విడదీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆర్థిక అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా లేకుండా, ఆనవాయితీ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అటువంటి పార్టీలోకి గురునాథ్ రెడ్డి వెళ్తున్నాడు, వారి కుటుంబం వెళ్తుంది అనేటువంటి మాటలు చెప్తుంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది. దయచేసి మీరు అటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబానికి మేము ఎప్పుడు విధేయులుగానే ఉంటాం. కొంత మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో కొంత గ్యాప్ రావడం జరిగింది. అది మా కుటుంబ వ్యవహారం. ఎందుకంటే కుటుంబంలో ఎన్నో రకాలుగా భేదాభిప్రాయాలు ఉంటాయి. అందులో భాగమే నేను ఆ రోజు పక్కకు వెళ్ళడం జరిగింది. కొంతమంది కుట్రలు పని నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు. కానీ నేను అక్కడ ఏ ఒక్క రోజు కూడా తెలుగుదేశం నాయకులతో కానీ, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నటువంటి సంఘటనలు లేదు. తిరిగి నేను కరెక్ట్గా 11 నెలల్లో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికే నేను తిరిగి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను గత ఎన్నికల్లో పనిచేశాను. గత ఎన్నికల్లో నన్ను పార్టీ కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జిగా కూడా నన్ను నియమించడం జరిగింది. ఆ నియామకంలో కర్నూలులో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీ గెలపడం జరిగింది. దానికి అందరూ కృషి చేయడంతో అందులో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ఎక్కడ నియమించినా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసమే నేనే కాదు, మా కుటుంబం, మా అనుచర వర్గం మొత్తం కూడా గత ఎన్నికల్లో పనిచేస్తాం, ఇప్పుడు పనిచేస్తాం. ముందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మొత్తం ఆయన వెంట నడవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పే విషయాన్ని కూడా మీకు ఘంటాపథంగా చెప్తున్నాను. నేనే కాదు, మా కుటుంబం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వెంట నడవడం, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఎందుకంటే నేను అంత గట్టిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నానంటే, ఇప్పటి వరకు మీరు ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఈ విధమైనటువంటి నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి లేదు. దాన్ని మనము ఏ విధంగా ఆయన వెంట నడిచి ఇంకా మరింత గట్టిగా ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు సామాజికంగా పరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగజేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం జరిగింది. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా మందికి తెలియదు. మరి అటువంటి పేరున ఆ కులస్తులందరినీ తెలుసుకొని ప్రతి కులానికి గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలని కేవలం ఓట్ల రూపంగానే చూసుకున్నారు. వారికి ఏ విధమైనటువంటి
వారి యొక్క కుటుంబం కానీ వారి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి దాఖలు లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో అనేక విధమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి కుటుంబానికి ఆయన అండగా నిలవడం జరిగింది. ఈరోజు ఎంతోమందికి సామాజిక పరంగా కానీ అదేవిధంగా అభివృద్ధి పరంగా కానీ అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా తిరిగి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మహిళలకు ముఖ్యంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల కోసం ప్రతి ఒక్క మహిళ సమాజంలో గౌరవంగా బతకాలని, గౌరవంగా జీవించాలని, వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మహిళలకు కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడమే కాదు, ఆర్థికంగా వాళ్లకు ఎంతో తోడ్పాటు కూడా అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి మహిళకు కూడా ఆర్థికంగా ఆయన చేదోడుగా ఆదోడుగా నిలవడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నా అనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని ప్రజలందరూ గుర్తించారు. రాబోయే ఎన్నికల్లో కూడా 175 స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం, దేవుని దీవెనలతో 175 స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు కూడా గెలవబోవడం అనేది చాలా 100% సత్యం 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 అనేది విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరొక విషయం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గల్లంత అయిపోయింది. ఆ గల్లంత అయినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చుపెట్టి మరి షర్మిలమ్మ గారిని పార్టీలకు చేర్చుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రాన్ని విడిగొట్టారు, కుటుంబాలను కూడా విడిగొట్టేటువంటి దీన వ్యవస్థకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిందంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి చేస్తున్నటువంటి ప్రతిచర్యలు చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఎప్పటికీ ఎల్లప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ పార్టీ నిర్ణయించే ప్రతి అభ్యర్థి గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా అసత్య వార్తలు, అసత్య ప్రచారాల్ని చేయొద్దని మిమ్మల్ని మరొకసారి చేతులు జోడించి ప్రార్థిస్తూ సవినయంగా మీ అందరికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.